హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ శుభోదయం. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చూడండి, మా వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఈ బ్లౌజులు ఇట్లా చిన్న చిన్న అతికించి కుట్టాలి. ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది అంటే ఇది కూడా ఒక ఇంజనీరింగ్ వర్కే. ఎందుకంటే ఇంత చిన్న చిన్నవి అన్నీ కటింగ్ జాకెట్ కట్ చేసి చిన్న చిన్నవి అన్నీ అతికించి కుట్టడం, ఒక బ్లౌజ్ తయారు చేయడము అంటే ఇది కూడా ఒక ఇంజనీరింగ్ వర్కే. మరి మైండ్ లేకుండా ఇదైతే రాదు. అందు గురించి నేనైతే ఓసారి అనుకుంటా, ఈ బట్టలు అనేది కుట్టడము కూడా ఒక ఇంజనీరింగ్ వర్కే కదా. మరి చిన్నవి అతికించి కుట్టిన ఎక్కడ జాయింట్ పెట్టాలి, ఎక్కడ అతికిస్తే కరెక్ట్ అవుతుంది అనేది కూడా మన మైండ్ చేసే పని. అందు గురించి నేను అనుకుంటా ఇది కూడా ఒక ఇంజనీరింగ్ వర్కే అని. కానీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా ఓపిక అవసరం. ఎందుకంటే కస్టమర్స్ ఎట్లుంటుంది తెలుసా, ఏదన్నా లూజ్ అయిందనుకో, కొంచెం సపోజ్ లూజ్ అయిందనుకో జాకెట్ కానీ అయిపోయింది, చెడిపోయింది అంటారు. అది ఏమైందని ఆలోచించరు, చెడిపోయింది అంతే. కానీ సెట్స్ కుట్టడం ఈజీ, బ్లౌజులు కుట్టడం చాలా హార్డ్ వర్క్. ఎందుకంటే సెట్స్ అంటే కొంచెం లూజ్ అయినా పర్వాలేదు, వేసుకుంటారు. ఇవేడా కొంచెం లూజ్ అయితే ప్రాబ్లమే. టైట్ ₹1,00,000 చీర తెచ్చినా కటింగ్ చేసి కంపల్సరీ కుట్టాల్సింది. అందు గురించే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి తెలుసు జాకెట్ ఎట్లా కుట్టాలో అని. ఎన్ని అతుకులు ఉంటాయి అందులో, ఏమేమి ఎక్కడ అతికించాలని. ₹1,00,000 చీర తెచ్చి అట్లే కట్టుకోలేం. దాన్ని ఎట్లయినా కట్ చేసి కుట్టాలి. కాబట్టి మేము స్టిచ్చింగ్ చేసే వాళ్ళు టైలర్స్ కూడా ఒక ఇంజనీరింగ్ వర్క్. అంతేనే కదా, ఏమంటారు మరి? కరెక్ట్ అంటే కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్టే కదా, కామెంట్ చేయండి కరెక్ట్ అని.